హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ చూస్తున్న వారందరికీ ఒక విన్నపం. ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మేము ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ, కూరగాయలతో బిర్యానీ చేసుకుంటున్నాము. వాటికి క్యారెట్, బీన్స్, అలాగే కాజు, చుక్క, దాల్చిన చెక్క, వీటికి కావాల్సిన ఏంటిది దాల్చిన చెక్క, బగారాకు, యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసి ముందుగా ఇలా కొంచెం నేను నెయ్యి వేసుకొని గోలించుకుంటున్నానండి. గోలించుకున్న తర్వాత దానిలోకి కొన్ని మనము ముందుగా చూపెట్టినటువంటిది కాజును కూడా తీసుకొని వేయించుకోవాలి. ఇది దూరగా వేగిపోయిన తర్వాత ఆ పప్పులు మనము కాజును కూడా వేసుకోవాలి. అది కూడా కొంచెం నూనెలో మంచిగా దూరగా వేగాలి. ఎరుపు రంగు వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న దానిలో మనము నేను మీకు ముందుగా చూపించిన కదండి, బీన్స్, క్యారెట్, మిల్ మేకర్ ఇవన్నీ కలిపి నేను రైస్ చేసుకుంటున్న బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ కదా. దీనిలోకి ఇవన్నీ వేసుకోవాలి. క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ పోపులో ఉడికిన తర్వాత ఇవి కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకాలండి. పోపులో ఉడికిన తర్వాత నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ కూడా వేసుకుంటానండి. ఇవి మంచిగా ఉడకాలి. దీనిలో పోపులో కొంచెం ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనియాలి. ఈ మూత వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే అది మంచిగా ఉడికిపోతుంది. సిమ్లో ఉంచుకోవాలి. మంట ఎక్కువగా అయితే మాడిపోతుంది కదా, అందుకే దీన్ని సిమ్లో వేసి వాటిని ఉడకనియాలండి. ఇలా ఉడికిన తర్వాత మనము మిల్ మేకర్ను కూడా తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. నేను మిల్ మేకర్ను కొంచెం వేడి నీళ్ళు పోసి కడిగి నానబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకోలేదు. మీ ఇష్టం, మీరు ఉడకబెట్టుకోవాలనుకుంటే ఉడకబెట్టుకోవచ్చు. దీన్ని మూతేసి కొంచెం సేపు ఉడకనియాలి. దానిలోకి ఉప్పు వేయాలి. ఉప్పు ఇప్పుడు కొంచెం వేసుకొని సరిపోకపోతే మనము వేసరు వాటర్ పోసుకున్నాక పెట్టుకోవచ్చు అండి. ఇలా మూతేసి ఉడకనిచ్చిన తర్వాత తీసుకొని ఇవి మంచిగా నూనెలో ఉడికిపోయాయి. ఇప్పుడు మనము మిల్ మేకర్ను వేసుకుందాం. ముందుగా చూపించినటువంటి మిల్ మేకర్ను కూడా వేసుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై కానియాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్కు కూడా మంచిగా ఆయిల్లో ఉడికితే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది, మంచిగా కూడా ఉంటుంది. మనము రైస్తో కూడా ఉడుకుతుంది. మిల్ మేకర్ చాలాసేపు ఏం పట్టదు, కానీ ఈ కూరగాయ ముక్కలతో పాటు ఉడుకుతాయి. ఇది కొంచెం మంచిగా ఉంటుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత నేను రైసు 2 కప్పులన్నర రైస్ తీసుకున్న. దీనికి మనము 4 కప్పులు లేక 5 కప్పులు, కొత్త బియ్యం అయితే 5 కప్పులు, పాత బియ్యం అయితే 6 కప్పులు తీసుకోవాలి. కానీ మేము ఇవి రైస్ తీసుకున్నాం కదా, దీనికి వాటర్ పోస్తున్నాం. నేను ముందుగా రైస్ కడిగి పెట్టుకున్నామండి. ఇవి మనకు మామూలు రైస్ కాదు, బిర్యానీ రైస్ తీసుకున్నాము. ఇవి బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకున్నాము. ఇవి 5 గ్లాసుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది. 2.5 బియ్యానికి 5 గ్లాసుల వాటర్ పోసుకొని మనము ఉంచుకోవాలి. దీన్ని మసలేటప్పుడు మనం కొంచెము ఉప్పును వేసుకొని ఈ మసిలిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటిని రైస్ వేసుకోవాలండి. అంతే, మనకు రైస్ 10 నిమిషాలలో మనకు వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. దీన్ని కొద్దిసేపు మూత వేసుకోవాలి. ఎసరు మసాలా ఎంతసేపు అంతే. దానిలో రైస్ వేసుకుంటే మనకు అన్నము అయిపోతుందండి. ఇలా అన్నాన్ని దింపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి కాంబినేషన్గా మనము రైతా చేసుకోవాలండి.